ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీల కీర్తనానంద భక్తిపాద్కి శ్రీల ప్రభుపాద్కి భగవద్గీత యథాతథము శ్రద్ధత్రయ విభాగము. శ్రద్ధతో మనం భక్తి చేయాలనే విభాగంలోది ఈరోజు మనం ఒక శ్లోకం తెలుసుకుందాం. హరే కృష్ణ. జయ భగవద్గీత మహాశాస్త్రానికి జయ. 17వ అధ్యాయం ఇది. అంతకితం మనం ఒక శ్లోకంలో ఏమని తెలుసుకున్నామంటే, భగవంతుడి లోపల ఉంటాడు అందరిలో, ఆయన్ని కూడా హింసపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా శరీరం హింసించుకుంటూ ఉంటారు. ఈ విధంగా రాక్షస స్వభావంతో మనుషులు జీవిస్తూ ఉంటారు కొంతమంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు తెలుసుకుందాం ఒక శ్లోకం. ఆహారస్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపసస్తదా దానం తేషాం వేదమిమం శృణు. త్రిగుణములను అనుసరించి మానవుడు భుజించు ఆహారం కూడా 3 విధములుగా నుండును. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా 3 విధములుగా నుండును. ఇప్పుడు వాటి నడుమ గల భేదమును గూర్చి వివరించును. మనం తినే ఆహారము 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మానవుడు సత్వగుణం సంబంధించిన మానవుడికి ఒక రకమైన యజ్ఞము, రజోగుణం సంబంధించిన వ్యక్తికి ఒక రకమైన యజ్ఞము, తమోగుణం సంబంధించిన వ్యక్తికి ఒక రకమైన యజ్ఞము ఉంటుంది. అట్లాగే దానము అట్లాగే ఉంటుంది, తపస్సు కూడా అట్లాగే ఉంటాయి. వాళ్ళు చేసే దానం కానీ తపస్సు కానీ. తర్వాత ఆహారం కూడా అట్లాగే ఉంటుంది. గుణాలను బట్టే వాటికి సంబంధించిన ఈ 3 రకాలు ఉంటాయని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయాల్సిందే, దానం చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే. ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా, అంత శుద్ధమైన యోగి అయినా సరే ఈ 3 కర్మలు చేయాలి. ఈ 3 కర్మలు గుణాలను బట్టి, ఈ ప్రకృతి గుణాలను బట్టి ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. హరే కృష్ణ. అది మనం రేపు తెలుసుకుందాం. జయ శ్రీల కీర్తనానంద భక్తిపాద్కి శ్రీల ప్రభుపాద్కి. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.